హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మా స్కూల్ రీయూనియన్ చూపిస్తున్నాను. సో నేను పూణే నుంచి సదాశివపేట్ ట్రావెల్ చేశాను స్కూల్ రీయూనియన్ అటెండ్ అవ్వడానికని. ఇలా పడుకోవడానికి ఉండే కంఫర్టబుల్గా ఉండే స్లీపర్ బస్ని బుక్ చేసుకున్నాం అనమాట. సో కంఫర్టబుల్గా ఉండింది పిల్లలతో. ఇది ఏప్రిల్ 13th అంటే లాస్ట్ మంత్ జరిగింది. నాకు కుదరక నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. టీచర్స్ మ్యాక్సిమం అందరూ వచ్చారు, అటెండ్ అయ్యారు. అండ్ టీచర్స్కి ఇలా గేమ్స్ కండక్ట్ చేసాము అండ్ ఫ్రెండ్స్ని కలిసాను. చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ తర్వాత అలా కలుస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ని అందరినీ కలవడం చాలా బాగా అనిపించింది. అండ్ అదే స్కూల్లో నేను స్టడీ అవర్స్లో కూర్చున్న ప్లేసెస్ని మళ్ళీ చూడడం. నేను మళ్ళీ ఎప్పుడు విజిట్ చేయలేదు స్కూల్ని. ఈ చెట్లన్నీ మా క్లాస్ వాళ్ళు అండ్ సీనియర్స్ నాటారనమాట ఆ టైంలో. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి. స్కూల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండింది, కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఇది బయట ఓవరాల్ స్కూల్ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ని అందరినీ చాలా ఇయర్స్ తర్వాత కలిసాను కదా, చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ మనం ఈ బిజీ షెడ్యూల్స్లో అండ్ ఇప్పుడున్న లైఫ్లో అందరితో యాక్ట్ చేస్తాము, కానీ ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉన్నామో అలా మళ్ళీ సేమ్ అలా మాట్లాడుకోవడం, చాలా పాత డేస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాము. అండ్ టీచర్స్ని కలిసి మాట్లాడాము, బాగా అనిపించింది. సో ఈ స్కూల్ అయితే సెయింట్ మేరీస్ సదాశివపేట్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తూ అదే స్కూల్లో చదివి ఉంటే మాత్రం కమెంట్ చేయండి. అండ్ ఎప్పుడైనా స్కూల్ రీయూనియన్స్ ఉంటే ట్రై చేయండి అటెండ్ అవ్వడానికి, చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నాను కదా పిల్లలతో, రిస్క్ చేసి వర్త్ ఇటేనా కాదా అని చాలా మైండ్లో ఉండేదన్నమాట డౌట్. కానీ చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట. అంటే మన కోసం మనం కూడా కొంచెం టైం తీయాలి, ఓకే ఇదంతా మనకి ఇంపార్టెంట్ అనేది అయితే అనిపించింది. నెక్స్ట్ డే నేను మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. మా మమ్మీ కూడా వచ్చారు తోడు. నేను ఇదంతా అటెండ్ అయ్యేటప్పుడు మా మమ్మీ చూసుకున్నారు పిల్లల్ని. అండ్ నాతో తోడు మమ్మీ ఉన్నారు కాబట్టి ఇంతైనా ధైర్యం చేశాను. బస్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇలా సాగింది. అండ్ వాళ్ళైతే హాయిగా పడుకున్నారు. సో ఈ స్లీపర్ బస్లో పిల్లలతో కష్టమైతే ఏమి ఉండదు అనేది అయితే క్లారిటీ వచ్చింది. నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ట్రావెలింగ్ టైంలో. బాబు ఏడిస్తే ఒకవేళ బస్లో అందరు డిస్టర్బ్ అయిపోతారేమో అని, కానీ ఒక్క నిమిషం కూడా ఏడవలేదు. ఇంకా 8-8:30 కల్లా ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ.